ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యం నమః. మిత్రులారా, ఈరోజు మనం జూన్ 2026లో తులారాశి వారి గోచార ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోబోతున్నాము. తులారాశి అంటే చిత్త 3-4 పాదాల వారు, స్వాతి 1-2-3-4 పాదాల వారు, విశాఖ 1-2-3 పాదాల వారు, వీళ్ళందరూ కూడా తులారాశి కిందకు వస్తారు. ఈ తులారాశి వారికి నెల ప్రారంభం పర్ఫెక్ట్గా అవుతోంది. కానీ వచ్చే కొద్దీ గురు శుక్రులు వీరికి నెగిటివ్ ప్లేస్లోకి వెళ్తున్నారు. ఆ తర్వాత నెల మొత్తంలో వీరికి కేవలం మేజర్గా శని, కేతు, బుధుడు, శని అదేవిధంగా కేతువు, అదేవిధంగా బుధుడు, ఈ ముగ్గురు మాత్రమే వీళ్ళకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు. అదే సమయంలో మిగిలిన గ్రహాలు వీరికి ప్రతికూలంగా పరిణమిస్తున్నాయి. ఒకసారి మనం కనుక చెప్పుకున్నట్లయితే ముఖ్యంగా శని గురించి చెప్పుకోవాలి. పాజిటివ్ పాయింట్, శని కారణంగా వీరికి ఆస్తులు, ధన సంపాదనకు కానివ్వండి, శుభాలకు అనుకూలము, కుటుంబ సౌఖ్యము, అలాగే స్పౌస్ తోటి సుఖంగా ఉండటం అనేది జరుగుతుంది. వృత్తి వ్యాపారాల అభివృద్ధి, ప్రజాదరణ, కోర్టు కేసుల్లో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, డిపార్ట్మెంట్లు కావచ్చు, ప్రైవేట్ ఎగ్జామ్స్ కావచ్చు, గవర్నమెంట్ ఎగ్జామ్స్ కావచ్చు, వాటిల్లో విజయం సాధించేటువంటి అవకాశం. ఇది రేర్ కాంబినేషను. నార్మల్గా 3వ స్థానంలో కానివ్వండి, అదేవిధంగా 6వ స్థానంలో కానివ్వండి, అదేవిధంగా 11వ స్థానంలో కానివ్వండి, ఈ 3 చోట్ల మాత్రమే మీకు శని పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు. అంటే శని 30 సంవత్సరాల పాటు ఒక రౌండ్ తిరిగి వస్తే అందులో 7.5 సంవత్సరాల పాటు మాత్రమే బెస్ట్ రిజల్ట్స్ ఇస్తాడు. అలాంటి బెస్ట్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి 2.5 సంవత్సరం ఇప్పుడు మీకు నడుస్తుంది. కాబట్టి లాంగ్ లాస్టింగ్ ప్లాన్స్కి మీకు చాలా అనుకూలంగా ఉంది. షార్ట్ టర్మ్ ప్లాన్స్ పెద్దగా వర్కౌట్ అయినట్టు కనపడవు. కానీ ఒక స్థలం కొంటారు, ఇప్పుడు ఏం కనపడదు, మీకు నష్టపోయామనుకుంటారు. కానీ ఈ శని మీకు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైము దాని యొక్క లాభాన్ని మీకు ఇస్తాడు. ఆ విధంగా లాంగ్ లాస్టింగ్ ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో అవి దీర్ఘకాలికంగా మీకు మంచిగా పరిణమిస్తాయి. సో శని మీకు అత్యంత అనుకూలంగా ఉన్నాడు. మీరు ఆస్తులు సంపాదించడానికి ఇది అనుకూలమైనటువంటి సందర్భం. నెక్స్ట్ బాగున్నటువంటి వాడు కేతువు. ఈ కేతువు మీకు లాభంలో ఉన్నాడు. కేతువు కూడా 3 స్థానాల్లోనే లాభం, మంచి బెనిఫిట్ ఇస్తాడు. 3, 6, 11 స్థానాలు. ప్రస్తుతానికి కేతువు 11వ స్థానాల్లో ఉన్న సందర్భంలో శుభాన్ని, సౌఖ్యాన్ని, ఆభరణాలను, ఆస్తి సంపదలు, విలాస వస్తువులు, ఆరోగ్యము, కార్యసిద్ధి, ఈ విధంగా శని, కేతువు కలిసి మీకు ఆస్తిపాస్తులు సంపాదించి పెట్టేటువంటి అవకాశము, దీర్ఘకాలికమైనటువంటి ఇన్వెస్ట్మెంట్లకు మిమ్మల్ని ప్రోత్సహించేటువంటి అవకాశము ఉంది. ఈ యొక్క రిజల్ట్ గత మేలో కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. అదే పరిస్థితి ఇప్పుడు కూడా కొనసాగుతూ ఉంది. గురువు గారు కూడా మీకు 1వ తారీఖు వరకు చాలా అనుకూలంగా, జూన్ 1వ తారీఖు వరకు మాత్రమే మీకు అనుకూలంగా ఉన్నారు. ఈ సందర్భంలో మీరు గతంలోనే ఇష్టమృష్టాన్న భోజనాలు, ఇళ్లల్లో రకరకాల పుణ్య కార్యక్రమాలు, లేదా చక్కగా సంతానానికి సంబంధించింది కానివ్వండి, పుత్రులు కానీ పోత్రులు కానీ సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తుంటారు. అదేవిధంగా గృహలాభము, స్థిరాస్తి లాభం, స్థలాలు, పొలాలు కొనేటువంటి అవకాశం జూన్ 1 వరకు మాత్రమే ఎస్పెషల్లీ వీరికి కనపడుతోంది. జూన్ 2వ తారీఖు వచ్చేసరికల్లా ఈ గురువు గారు, శుక్రుడు ఇద్దరూ కూడా 2వ తారీఖు ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నారు. దానివల్ల ఈ యొక్క కార్యక్రమాలకి కొంత బ్రేక్ పడేటువంటి అవకాశం ఉంది. సో మీరు బిజీ అయిపోతారు విషయాలలో, కార్యక్రమాలలో, ఖర్చులు ఎక్కువ అవుతాయి. ఈ మీరు ఇప్పటిదాకా ఉత్సాహభరితంగా ఇంట్లో చేసిన కార్యక్రమాలు వాటన్నిటి తాలూకు రిపర్కేషన్స్ అంటే హెల్త్ ప్రాబ్లమ్స్, కొంచెం సిక్నెస్, అలసట, ఇవన్నీ కూడా సబ్సిక్వెంట్గా బయటపడతాయి ఈ నెలలో. కాబట్టి ఒక పక్కన ఆఫీసులో కూడా అధికారుల ద్వారా కొంత హ్యూమిలియేషన్ మీరు ఫేస్ చేసేటువంటి అవకాశము, ట్రాన్స్ఫర్స్, సీట్ చేంజ్లు, ఇలాంటి వాటన్నిటికి కూడా గురువు కారణమవుతాడు. అదేవిధంగా శుక్రుడు కూడా సిమిలర్ రిజల్ట్ ఇవ్వబోతున్నాడు. కాబట్టి జూన్ నెలలో గురువు గారిని, శుక్రుడిని, వీళ్ళిద్దరినీ కూడా మీరు ఒక కంట కనిపెట్టుకోవాలి. శుక్రుడు అంటే లక్ష్మీ అమ్మవారు, అలాగే గురువు గారిని దక్షిణామూర్తిని కానివ్వండి, దత్తాత్రేయుల వారిని కానీ పూజించండి. వీళ్ళిద్దరూ కూడా మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తారు. ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్ళినట్లయితే ఈ నెల మొత్తం కూడా మీకు 2వ తారీఖు నుంచి మొదలెట్టి శని, కేతువులు మాత్రమే మీకు అనుకూలమైన స్థానంలో ఉన్నారు. మొదట్లోనే చెప్పాను. 23వ తారీఖు వచ్చేసరికి బుధుడు మీకు కొంత అనుకూలమైనటువంటి పొజిషన్లోకి వచ్చి కొంత బాసెస్ దగ్గర కొంత రిలాక్సేషను, కొంత అప్రిషియేషన్ మీకు లభిస్తుంది. వృత్తి వ్యాపారాల లాభం రావడం మొదలవుతుంది. రాజాదరణ ఉంటుంది. ధనము, ఆభరణాల సంపాదన, ఇవన్నీ కూడా 23వ తారీఖు నుంచి మీకు మళ్ళీ కొనసాగుతాయి బుధుడి కారణంగా. ఓవరాల్గా ఈ నెల పరిశీలించినట్లయితే మీకు శని, కేతువు, బుధుడు మాత్రమే ఓవరాల్గా ఈ నెలలో మంచి రిజల్ట్స్ ఇవ్వబోతున్నారు. అదే సందర్భంలో ఇటు కుజుడు కానివ్వండి, రాహు కానివ్వండి, రవి కానివ్వండి, వీళ్ళందరూ కూడా మీకు గురు శుక్రులు కూడాను
నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తారు. కాబట్టి మీరు నవగ్రహ స్తోత్రం కానీ లేదా ఇష్ట దేవత యొక్క మంత్రం ఏదైనా చేసినట్లయితే మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా శని యొక్క 6th హౌస్ పొజిషన్ చాలా బాగుంది కాబట్టి మీకు ఆయన నుంచి మీకు కొంత ప్రొటెక్షన్ లభిస్తుంది. మీకు గురువుగారి ప్రొటెక్షన్ కూడా ట్రై చేయండి. దత్తాత్రేయుల వారి పూజ కానీ, దత్తాత్రేయుల వారి నామం కానీ, లేదా దక్షిణామూర్తి స్తోత్రం కానీ చేస్తూ ఉండండి. మీకు బెటర్ రిజల్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. స్వస్తి.